అందరికీ నమస్కారం. స్పిరిచువల్ జర్నీ కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. స్పిరిచువల్ జర్నీ పిఎస్ఎస్ఎం మూవ్మెంట్లో వారి యొక్క జర్నీని తెలిపే అద్భుతమైన కార్యక్రమమే స్పిరిచువల్ జర్నీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ భారతి గారు. భారతి గారు 15 సంవత్సరాలకు పైగా ఈ ధ్యాన మార్గంలో ఉన్నారు. మరి వారి యొక్క జర్నీని వారి మాటల్లోనే స్వయంగా తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. మేడం, ముందుగా మీ బాల్యము, విద్యాభ్యాసము, తల్లిదండ్రులు. నా బాల్యము చిన్న గ్రామంలో, తాళసింగారం అనే ఒక గ్రామంలో జరిగింది. మా నాన్నగారు అగ్రికల్చర్ చేస్తుండేవారు. మేము 5 మగపిల్లలు, నేను ఒక అమ్మాయిని. మా అమ్మగారు సుశీలమ్మ. ఇద్దరు పెద్ద కాలం చేసిండు లేరు. అక్కడే విద్యాభ్యాసం చౌటుప్పలో అని చదువుకున్నాను. 9వ తరగతి వరకు చదువుకున్నాను. అప్పుడు చిన్నప్పుడే పెళ్ళిళ్ళు చేసేవారు. నాకు 9వ తరగతి హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ అప్పుడు పెళ్ళయింది. పెళ్ళయిన తర్వాత ఎగ్జామ్స్ రాశా. ఇంకా మళ్ళీ వెళ్తానంటే వెళ్ళనివ్వలేదు. మా వారు అప్పుడు డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. తర్వాత చదువులు అయిపోయిన తర్వాత వీడియోలు చేసి జాబ్ చేసి ఇక్కడ మలక్పేటలో స్టార్టింగ్ సెటిల్ అయిపోయినా పిల్లలు చిన్నగుండగా. మా వారు గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో జియాలిస్ట్గా చేసేవారు. మళ్ళీ నల్గొండకు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయాం. ఇంకా అక్కడే పిల్లల చదువులు, ఎడ్యుకేషన్ అన్నీ అయిపోయినాయి. ఇక పెళ్ళిళ్ళు అవన్నీ అయిన తర్వాత ఈ ధ్యానము అంటే మాకు అప్పుడు తెలియదు. కాకపోతే నేను చదువుకునేటప్పుడు 5వ తరగతిలో బుద్ధుని పాఠం ఉండే. బుద్ధుని గురించి సార్ చెప్తుంటే నాకు చాలా మెదడులో ఎక్కింది. ఎందుకు ఇట్లా బుద్ధుడు ఇట్లా చేసిండు, ఇల్లు వదిలిపెట్టి ఎందుకు వెళ్ళిపోయిండు, అట్లా భార్యను వదిలిపెట్టిపోయిండు అని చానాళ్ళు మనసులో ఉండే. అయితే అది ధ్యానంలోకి వచ్చినాక అనిపించింది, అసలు బుద్ధుడు భార్య పిల్లలతో ఉంటే ఒక్కడే ఉండిపోయేటోడు. ఈ ప్రపంచం అంతా ఇదంతా కాకపోవు ధ్యానం అని నాకు ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ వెలిగింది అది. మీరు 5th క్లాస్లో ఏదైతే చదువుకున్నారో అది గుర్తొచ్చింది. అది గుర్తుకొచ్చింది. అబ్బా, బుద్ధుడు నేను అనుకున్న చిన్న పాపని భార్యను వదిలిపెట్టిపోయిండు, ఆయన దేశ సేవకు వెళ్ళిండు, భార్య పిల్లలను చూడకుండా దేశ సేవకు వెళ్ళిండు అని అనుకున్న. అప్పుడు చిన్నప్పుడు 5th అంటే నేను 10 ఇయర్స్ 9 ఇయర్స్ ఉంటా అప్పుడు. తెలుగు కదా మాకు అప్పుడు. తర్వాత నేను ధ్యానంలోకి వచ్చినాక 1 ఇయర్ తర్వాత నాకు ధ్యానంలో థాట్ వచ్చింది. అప్పుడు నేను సారు గురించి చాలా అభిమానం వచ్చేసింది. సారు గురించి కూడా అంతే బుద్ధుల్లాగా ఫ్యామిలీ పట్టించుకోకుండా ఇట్లా చేసి ఇంత పెద్దగా ఇంత విశ్వం ఇంత చేసిండు అని అనిపించింది. అయినా కూడా నేను సార్ దగ్గరికి వెళ్ళాలంటే మాకు నల్గొండకు వచ్చినా కూడా నేను దగ్గరికి ఒకసారి మా ఇంటి దగ్గర ఒక ఇంట్లో పెద్ద వాళ్ళ ఇంట్లో సార్ వచ్చిండంటే పిల్లలు తీసుకుపోయాడు. ఇట్లా 4-5 లైన్లు వెనుక నేను నిల్చున్నా. అంటే మరి అసలు మీకు ఈ ధ్యాన మార్గంలోకి రావాలని ఎందుకు అనిపించింది మేడం? ఇప్పుడు పెళ్ళి అయింది, తర్వాత పిల్లలు వచ్చారు, అంటే ఎందుకు ధ్యానంలోకి మీరు ఎలా కనెక్ట్ అయ్యారు? ఎలా కనెక్ట్ అయినామంటే మా వారికి హెల్త్ ఖరాబ్ అయింది. ఓకే. అయినా సరే చేస్తూనే వెళ్ళినాము. ఆయనకు అటు ఇటు అయింది, కొంచెం యాక్సిడెంట్ అయ్యి మామూలుగా బ్రెయిన్లో నరాలు డ్యామేజ్ అయింది. డిస్టర్బ్ అయింది మైండ్, చాలా డిస్టర్బ్ అయింది. ఏంటి పిల్లలు పెద్దగా అయిపోయింది, చిన్నప్పుడు పిల్లల్ని పెంచి పెళ్ళిళ్ళు చేసి ఇప్పుడు సంతోషంగా ఇద్దరం ఉండకుండా ఇలా అయ్యింది ఏంటి అని అనుకుంటుండే. ఇంతలో పిల్లలు మన ఇంట్లోనే రెంటుకుండేది. ఆంటీ ధ్యానం చేయండి అంటే ఏం చేయాలమ్మా ఈ పరేషన్లో, ఏం చేయాలి అటు ఇటు అన్నాక అంతలోకి అనుకోకుండా మా వారు 68 సంవత్సరాల కాలం చేసిండు. చేసిన తర్వాత నేను చాలా సంగులు అయినా 2 ఇయర్స్ అయితే నాకేనా ఈ కష్టాలు ఎందుకని అనుకున్నాను. తర్వాత ధ్యానంలోకి ఈ పిల్లలు చెప్పడం వల్ల సరే చూద్దాం ఇది ఇందులో ఏముందో చెప్పిన కదా. బెంగళూరులో జరిగిన కార్యక్రమంతోని థాట్ వచ్చినాక అనుకున్నమ్మా, అరే ఇది నాకు 2 ఇయర్స్ 3 ఇయర్స్ బ్యాక్ నాకుంటే నేను ఇంత పరేషాన్ కాకపోతుంటే నేను చాలా ఈజీగా సేవ్ చేసుకునేదాన్ని. నేను చాలా నాకేనా ఈ కష్టాలు అనుకున్నా, ఇప్పుడు నాకన్నా ఎక్కువ మందికి ఉన్నాయి అని ఆ తవుని ధ్యానం పట్టిందమ్మా. ఇంకా వదలలేదు. సారు కూడా నన్ను 10 మందిలో నుంచి పిలిచి దగ్గరికి ఇచ్చి ఇట్రా అన్నాడు. ఏంది అంటే ఇట్రా అన్నాడు. అనగా పోయినా సెకండ్ ఇచ్చిండు. సెకండ్ ఇచ్చి ఏం చేస్తున్నావు అంటే ఏం లేదు. ఏంటి నీ ప్రాబ్లం అన్నాడు. ఏం లేదు, నువ్వు ధ్యానం చేయాలి, శాకార ర్యాలీలు చేయాలి నువ్వు. నేను చేయగలుగుతున్నా అంటే గట్టిగా అన్నాడు. సరే సార్ అన్నా. ఇంక అప్పటి నుంచి ర్యాలీలలో ఎక్కడ ర్యాలీ అయినా వెళ్ళేదాన్ని. ఇక ర్యాలీ చాలా శాకార ర్యాలీ చేసినాము. చిన్న క్లాసులు అంటే వినడము, అటు వెళ్ళడం ఇటు వెళ్ళడం. నాకు ఇంకా అది వచ్చిన తర్వాత అంటే ఇప్పుడు మీ వారి హెల్త్ సమస్యతోని ధ్యానంలోకి వచ్చారు.
పత్రి సార్ మాట్లాడారు. ఇంకా నాకు ఎక్కువ ధైర్యం, ఎక్కువ సారు నాకు మీ నెగిటివ్ పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి అనేది మీకు చెప్పారు. ధ్యాన ప్రచారం చేయాలి, ఆ, శాకాహార ర్యాలీలు చేయాలి. చేయాలి అని చెప్పి అంటే మీకు ఈ ప్రచారం చేస్తున్నప్పుడు మీలో ఏం చేంజెస్ జరిగాయి? నాకు చాలా చేంజ్ అయిందమ్మా. హ్మ్. చాలా నేను ఏంటంటే నిజంగా చెప్తున్నా కదా, మేము మామూలుగా రెడ్డిస్, మాకు ఎట్లుంటుంది థాటు, మంచి నగలు వేసుకోవాలి, బట్టలు కట్టుకోవాలి, హైగా మంచి 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 కార్లలో తిరగాలి. మేము పెరిగి పుట్టింది కూడా పెద్ద భూస్వాములు ఇళ్ళల్లో. ఓకే. మా అత్తగారు వాళ్ళు కూడా భూస్వాములు. అయితే ఒకటి ఏమైందంటే ఆ వట్టి మీద విరక్తి వచ్చేసింది. ఇవన్నీ ప్రతి ఫంక్షన్కి వెళ్ళడం ఏంటి, ఈ చీరల నగలు చూయించుకోవడం ఏంటి, పెట్టుకోవడం ఏంటి, ఇదంతా ఏంటిది అని అఘోరాలు మహాయోగులు ఏం చేస్తున్నారు, ఆ థాట్ ఫస్ట్ వచ్చింది నాకు ఒక 1 year 2 years తర్వాత. ఇవన్నీ కొనడం మనసు అనేది ప్రశాంతత అయిపోయింది. ఇక నెగిటివ్గా పిల్లలు సెటిల్ అయిపోయింది, ఎవరంతా వాళ్ళు ఉంటారు. ఏదైనా నాకు మొదటి నుంచి కూడా చిన్న పిల్లలకు కానీ పేద పిల్లలకు బుక్స్, పిల్లలకు చదువుకు హెల్ప్ చేయడం బాగా అలవాటు. దేవాలయాలకు వెళ్ళడం, పూజలకు బ్రాహ్మణులకు ఇవ్వడం కన్నా చిన్న పిల్లలను అడాప్ట్ చేసుకొని చదివించడం అట్లా చేసేదాన్ని. ఇంకా దీన్ని ఇంకా విరివిగా ఈ నా మేకప్, నా షోకులు అన్నీ బంద్ చేసేసి నేను స్థిమితంగా మామూలుగా ఈగో అనేది వదిలిపెట్టేసినమ్మా. ఈగో ఉండే, నేను చెప్తా లేదని కాదు, ఆ ఈగో అనేది అనేది నేనే ఇది ఉండే, మనమే ఇది అన్నట్టు అది తీసేసుకొని ఎంత శాంతంగా ఉన్నానంటే ప్రశాంతం. ఒక యోగి స్థితికి వచ్చేసారు. ఇగో లేదు, అస్సలు లేదు. ఎవరు ఏమన్నా అనుకున్నా కూడా నాకు మనసుకు పట్టదు. ఇప్పుడు బాగా జ్వరం వస్తుంది నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఏం లేవు. కాకపోతే 2 years బ్యాక్ పడిపోయి బ్యాక్ బోన్ ఆపరేషన్ అయింది ఇక్కడ. దాంతో నాకు హెల్త్ ప్రాబ్లమ్స్, షుగరు, బీపీ ఏవీ లేవు. కాకపోతే ఎప్పుడైనా బాగా ఫీవర్ వస్తుంది కానీ నా శరీరానికి వస్తుంది కానీ మనసుకు రాదమ్మా. తినకుండా అట్టి పడుకుంటా. కానీ చోలగడం, గాబర కావడం ఇది నా అనుభవంతో చెప్తున్నా. అంతేగాని ఇంకా హెల్త్ ఇష్యూస్ అంతే ఉంటుంది. యాక్టివ్గానే ఉంటాను, చేసుకుంటా. ఇంట్లో ఇప్పుడు మా ఇల్లు 3 bedroom ప్లాట్ పెద్దది, ఒక్కదాన్నే ఉంటా. పిల్లలు ఎప్పుడో వస్తారు పోతారు. అందరూ వచ్చేవాళ్ళు అంటారు, ఒక్కదాన్ని ఎట్లుంటావు, నా చుట్టూ నా మాస్టర్స్ ఉంటారు, నా ధ్యానులు ఉంటారు, నేను ఉంటా. అంతే. ఏమనిపించదమ్మా, ఏ బాధ అనిపించదు, ఏది అనిపించదు. మనసు మటుకు నిర్మలంగా ఉంటుంది. సరే, మీరు ధ్యానంలోకి వచ్చిన తర్వాత మీకు మర్చిపోలేని అనుభవం ఏది ఉంది చెప్పండి? మర్చిపోని అనుభవం అంటే నేను కర్తాల్లో ఒక ఫస్ట్ 2016లోనేమో 5 days ఉన్నాం కర్తాల్లో. 5 days ఉన్నాక తెల్లారికి వెళ్ళాలి, ఈరోజు అయిపోతుంది, వెళ్దాం అరవింద్, ఇంకా నాకు ఓపిక ఇది ఉంటుందంటే సరే కూర్చున్నాం ధ్యానంలో. కూర్చొని ఇస్తలే ధ్యానం, ఎక్కడికో వెళ్ళాలి అంటుంది. వచ్చి ఆ గ్రౌండ్ ఉంది కదా, అందులో పడిపోయి 5 అసలు స్టార్ట్ అయిన 5 గంటలకే ఎప్పుడో, అసలు ఎక్కడ పోయినో నాకే తెలియదు. పడుకొని మంచిగా పడుకుంటే ఎక్కడది, అబ్బా స్వామి మన చిన్ని కృష్ణుడిలాగా, అబ్బా అది చిన్ని కృష్ణుడు లాగా వచ్చి డ్యాన్స్ చేసుకుంటా వచ్చిండమ్మా. నిజంగా ఏం చెప్పలేను నేను, మీరు ఏమన్నా అనుకోండి. ఇట్లా 5-6 years ఉన్నాడు, హగ్ చేసుకున్నా. నాకు ఇన్ని రోజులు నేను ఎందుకు కనపడలేదు, ఎందుకు ఇట్లా చేసినావు నన్ను. నేను అప్పుడప్పుడే కోలుకుంటున్నా ఈ ప్రాబ్లమ్స్తోని, ఈయన కొంచెం పోవడం వల్ల. ఎందుకు అంటే చేసుకొని ఎంత 10 నిమిషాలు 15 నిమిషాలు ఇప్పుడు చూసినట్టే ఉంది. ఒక్కటే అన్నాడు, గతం గతః, ముందుకు నడువు. సార్ ఉన్నాడు అప్పుడు, ఇప్పుడు వేయండి సార్ అప్పుడు ఉండే. నేను సారుని పట్టుకొని ఏడ్చిన కదా, ఏం కాదు ఎందుకు అన్నాడు. లోపల రూమ్లో ఉండే, ఇట్లా ఏం సార్ అంటుంది. అంటే ఆయన పెద్దవాళ్ళకి తండ్రి, చిన్నవాళ్ళకి కొడుకు, ఇంకా పెద్దవాళ్ళకి తమ్ముడు, అన్ని రూపాలు ఆయనయే. నేను నిజంగా నేను స్టేజ్ మీద కూడా చెప్పిన కర్తాల్లో. నాకు ఇప్పటి తలుచుకుంటే అది పెద్ద అనుభవం. నాకు ఇంకా అంతకు మించిన అనుభవం లేదు. నేను వడ్డించడానికి నేను చేయలేదు, కానీ నాకు ఈ 2 అనుభవాలు సార్తో. దూరంకైనా నేను నమస్తే పెట్టుకున్నది, కానీ సార్ని తగలాలి, సార్తో పోవాలని ఉండకపోతుండే. అది ఏ జన్మ బంధమో తెలియదు నాకు ఇప్పటికీ తెలియదు. నాకు అంత ఇది సార్తోని చక్కగా సార్ని ఒక చిన్న బాబు, కృష్ణుడి వేషంలో 5 years బాబు, 5 years బాబు కృష్ణుడు లాగా నేను హగ్ చేసుకున్నా, మంచిగా కూర్చొని హగ్ చేసి అయినాక అయిపోయింది ధ్యానం అయిపోతున్నట్టుంది. నా కొడుకు యూఎస్లో ఉంటాడు కదా, తర్వాత అమ్మ ఇక్కడ పడుకున్నావు, లే అంటుండు. అరే నువ్వెప్పుడు వచ్చినావురా అంటే ఎవరు లేస్తే వరకు పిల్లలు ఉన్నారు. అబ్బా ఇక నేను ఎంత చక్కగా అంటే 10-15 నిమిషాలు ఆయనతో ఆడి పాడి ఒక్కటే చెప్పిండు గతంగా. ఇప్పటికీ అది ఎవరికి చెప్పిండు, నేను గతం అంట. ఇక
పోయినా జ్ఞాపకం చేసుకోవద్దు. జరిగే చూడు, ముందుకు నడువు నువ్వు. శాకాహార ర్యాలీలు చేయాలని చెప్పింది. సో మీ ఫస్ట్ శాకాహార ర్యాలీ ఎక్కడ, ఎలా చేశారు, ఎవరు ఆర్గనైజ్ చేశారో, అక్కడ మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? శాకాహార ర్యాలీలు మేము ఎక్కువ శాతం నల్గొండ, ఒకటి నకరేకల్లు, కట్టంగూరు, సూర్యాపేట చాలా వరకు చేసినాము. అక్కడ అనుభవాలు అన్నీ మంచిగానే అద్భుతంగా ఉండే. దానికి ఏమి ఏం ఆ స్లోగన్స్ ఏం చెప్పారు మేడం శాకాహార ర్యాలీ జరుగుతున్నప్పుడు? అహింస. ఎన్ని గంటలు చేశారు? శాకాహారం 2 గంటలు అట్లా వచ్చేసాయి. శాకాహారం ఊర్లలోకి రకరకాలు కానీ కట్టంగూరు వెళ్తే కూడా ఇవే స్లోగన్స్ ఉంటాయి కదా చెప్పేవాళ్ళం. అహింస ధర్మం, మాంసాహారం కష్టం, కూరగాయల భోజనం చేయాలి, అవి ఇవి అని ఇక స్లోగన్స్ వాడుకుంటూ చెప్పి వాటర్ సప్లై చేసుకుంటా అంత 2 గంటలు 2.5 గంటలు ఎండలో తిరిగే వాళ్ళం. తిరిగి వచ్చిన తర్వాత మన పిరమిడ్ మాస్టర్ల దగ్గర ఇదొక్కటి నాకు బాగా మంచిగా అనిపిస్తుంది. వచ్చిన తర్వాత ఏ దేవాలయంలో కాస్త అన్నం పప్పు కూర తింటాం చూడండి, అదంతా మర్చిపోయి సంతృప్తిగా ఉంటుంది. మంచిగా అనిపిస్తుంది. భోజనాలు ఆర్గనైజ్ చేసుకుంటాం మేమే, చేసుకొని చాలా బాగా చేసినాము అనేది ఎప్పుడు ఆయాసంగా ఇంత ఏజ్లో అట్లా తిరిగినామని అనిపించకపోతుండే. 2 years బ్యాక్ మా కాలనీలో కూడా చేసినాం. రాక్ టౌన్లో మాధవి వాళ్ళు ఉంటారు కదా, మాధవి మేడం, కొత్తపేట మాధవి వాళ్ళందరినీ పిలిపించి ఆర్గనైజ్ చేసి 2 years. అయితే మాధవి అన్నది మీ రాక్ టౌన్లో బాగా డబ్బుని, మీరు కూడా అనుభవంతోనే వచ్చింది కదా ఆంటీ, అట్లా అనుభవం వస్తూనే వస్తారు ఎవరైనా, బాధలో నుంచే వెతుక్కుంటూ వస్తాం కదా, స్టార్టింగ్లో రాలేము అని. చాలా నాకు అది మా సారు ఆ హెల్త్తోనే నేను కొంచెం స్మగ్గుల్ అయినా. పిల్లలతో పెద్దగా ఏం లేదు, ఏదో జీవితంలో ఒక లక్ష్యం. సార్ చెప్పిన తర్వాత నేను చాలా వరకు శాకాహార ర్యాలీలు చిన్నగా ఇక్కడ క్లాసులో అటెండ్ కావడం, ఎవరైనా హెల్పింగ్ నేచర్ వాటి కొంచెం డొనేషన్లు అంటే అటు ఇటు కొద్దిగా పర్వాలేదు, నాకున్నంతలో చేయగలుగుతా. దానికి మించి సో మీరు అంతకుముందు నాన్ వెజిటేరియన్, ఎలా మరి మిమ్మల్ని మీరు వెజిటేరియన్కి ఎలా ధ్యానంలోకి రాగానే మీకు మీరే అయ్యారా, లేకపోతే ఎవరిది అయినా స్టోరీ మిమ్మల్ని ప్రభావితం చేసింది? లేదు, మేము అంతవరకు తినేవాళ్ళం కానీ నాన్ వెజ్లో ఎగ్ కూడా చాలా రోజులు బంద్. నేను నాన్ వెజ్ తిన్నా కూడా పెద్దగా ఇంట్రెస్ట్గా తినేదాన్ని కాదు, పెద్దగా ఏదో ఫంక్షన్లలో అట్లా ఇట్లా. కాకపోతే నాకు ఇంట్లోకి వచ్చిన తర్వాత నాన్ వెజ్ తినొద్దు అని చెప్పుకున్నాను. ఎప్పుడైతే నేను ధ్యానం పట్టుకున్నానో అప్పటి నుంచి మొత్తం ఇంకెప్పుడు తినలేదు, వండలేదు, ఏం లేదు. పిల్లలు వచ్చినా కూడా, నా కొడుకు వచ్చినా కూడా కూరగాయల భోజనం చేయమంటాడు, చేస్తాను. మనమరాలు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ధ్యానం బాగా చేపించేదాన్ని ఆ అమ్మాయితోని. చేస్తుంటే వాడు పుట్టిన తర్వాత వాళ్ళకు కొంచెం ఐబర్త్ చేస్తుంటే తీసుకుపోయి అదే సోఫాలో వేస్తే ఖాళీ కూర్చునేవాడు. అది నాకు చాలా అనుభవం అనిపించేది. ఇట్లా కూర్చోంటే అట్నే కూర్చున్నాడు. ఇప్పుడు వాడు స్కూల్కి వెళ్తున్నాడు, LKG. స్కూల్లో చెప్తాడంటే పిల్లలు బాక్సులు తెచ్చుకుంటే, తినొద్దు, కోడి ఏడుస్తుంది, కోడిని చంపేయద్దు, తినొద్దు. అలా టీచర్ ఎవరు చెప్పిందంటే మా తాతమ్మ చెప్పింది, ఎవరు తినడు. వాడు ఇంతే ఉంటాడు, చేస్తాడు, కళ్ళు మూసుకుంటూ చేస్తాడు. కోడి తినొద్దు కదా, పాపం కదా, కళ్ళు నీళ్ళు వస్తాయి కళ్ళల్లో, మనకు దెబ్బ తగిలితే కళ్ళల్లో నీళ్ళు వస్తాయి కదా, ఫిష్ చేప వాటర్లో ఆడుకుంటుంది కదా, మనం వాటర్లో ఆడుకుంటాం. అట్లా నాకు సాధ్యమైనంత వరకు నాన్ వెజ్ కానీ క్లియర్గా అహింస పరమో ధర్మము, జీవహింస చేయరాదు. చాలా వరకు నా ప్రకృతి, నేను చిన్నప్పటి నుంచి కూడా ఒకరిని హింసించడం, హింస పెడితే చూడడం, నా సినిమాల్లో కూడా ఫైటింగ్ చేస్తే కూడా నేను చూడకపోయేదాన్ని ఎక్కువ శాతం. హింస అంటే నాకు నచ్చదు. అన్నిట్లో చెప్పేది ఏంటంటే, నా ప్రశాంత జీవితం సాగిపోతుందమ్మా ఇప్పుడు. నేను ధ్యానం ద్వారా అమ్మో ధ్యానం లేకుంటే నేను ఇలా ఎందుకు, అయ్యో నా పిల్లలు అక్కడ ఉండేది, అది వరకు మా బాబు పిల్లలు అక్కడ ఉంటే ఏదైనా వంట చేసుకున్నా, తిన్నా, టిఫిన్ చేసుకున్నా, అయ్యో పిల్లలు అక్కడ ఉండేది, మేము ఇక్కడ తింటున్నాం అనిపించేది. ఇప్పుడు అనిపించేది, వాళ్ళు కూడా వండుకొని తింటారు కదా, అయిపోయింది కదా, నా బాధ్యతలు నేను చేసాను. అమ్మ మర్చిపోయినా మమ్మల్ని అంటాడు. ఎట్లా మర్చిపోలేదు, కానీ అది ఒక 25% అది అయిపోయింది, మీ పని చేసేసినాం. నాకు ఇప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంది. సార్ చెప్తాడు కదా, ఎవ్వరి కర్మ వాళ్ళే అనుభవించాలి అని. మన పిల్లలకు వస్తే మనం ఎంత బాధపడేవాళ్ళము ఒకప్పుడు. చాలా మీరు చేసుకోవాలి, కానీ సహాయం చేస్తాం, కానీ మీరు ఏమన్నది కావాలంటే హెల్పింగ్ చేస్తా. మనీ ప్రాబ్లం ఉంటే ఏదైనా కావాలంటే చేత సహాయం, మాట సహాయం, డబ్బు సహాయం చేయగలుగుతాం, కానీ మన బాధ తీసి పెట్టలేం కదా. అవును, కరెక్ట్ మేడం. అది చాలా మంచి మాటలు. అబ్బా, సార్ నిజంగా మనకు చేసుకున్నందుకు మనలో లేడు, కానీ నేనైతే మొన్న
అక్కడికి వెళ్ళాక కర్తాల్లో సో శక్తిస్థల్ గురించి చెప్పండి. శక్తిస్థలు పోయామ్మా మొన్న. అప్పుడు సార్ పోయినప్పుడు నాకు కాలు ఫ్రాక్చర్ ఆపరేషన్ అయింది. మొత్తం ఇక ఇంట్లో యూట్యూబ్లో చూసుకుంటూనే ఉన్న 2 రోజులు. అసలు మీరు నమ్మకపోతే 2, 3 రోజులు ముద్ద కుట్టాలి. అసలు ఏడవద్దు అంటాడు సారు, బాధపడొద్దు అంటాడు, కానీ నాకు ఒక తండ్రి పోయినంత బాధ అయింది. శక్తిస్థలం అద్భుతం. తండ్రిని చూసుకున్నంత. అక్కడ పోగా నాకు కన్నీళ్ళు ఆగలేదు. ఏంటి ఇట్లా చూసిపోయావేంటి, ఇంకా కొన్నాళ్ళు ఉంటే ఇంకా జనాలు ఎక్కువైపోయేవాళ్ళు కదా అనిపించింది నా మనసుకు. ఎంతసేపు ధ్యానం చేశారు శక్తిస్థల్ దగ్గర? శక్తిస్థల్లో ఒక అరగంట చేసినామమ్మ. ఉదయం పోయి సాయంత్రం వచ్చినాం. ఎందుకంటే నాకు పడుకోవడం వసతి కష్టంగా ఉంటుందని ఎర్లీ మార్నింగ్ పోయినాం. ధ్యానం టైంకి వెళ్ళినాము. అక్కడ ధ్యానం ఎంత టిఫిన్ చేసి ఒక 1 అవర్ గంట, మళ్ళీ అక్కడ లోపల కూడా సారథి ఉంది కదా లోపల, అక్కడ 1 గంట చేసుకున్నాము. మొత్తం మీద 4 గంటలు ధ్యానం చేసినాను నేను కట్టాల్లో, ఉదయంది కాకుండా. కానీ ఒక నెల రోజులు నాకు అద్భుతం అనిపించింది ఇంటికి వచ్చిన తర్వాత కూడా. నాకు అదే అనిపిస్తుంది, బాలకృష్ణ సార్ వాళ్ళని అడుగుదామా అని, ఒకటి తీసుకుందామా కాటేజ్ అక్కడ. నేను ఎప్పుడైనా ఇప్పుడు పోతే ఒక 15 డేస్ అట్లా ఉండేటట్టు. ఇక ఎంత లాస్ట్ వరకు ఇంకా అన్నీ అయిపోయినాయి, చేసేది ఏమీ లేదు. కాస్త మనసు ప్రశాంతత, సేవ చేసుకోవచ్చు ఇప్పుడు కడతాల్లో ఉంటే. ఇప్పుడు శాకాహార ర్యాలీలు అయితే చేయలేను, కాలు నొప్పులు అయిపోయినాయి. మన మాట సేవ, ధ్యానము, కొంచెం వడ్డించగలము, చిన్న చిన్న పనులు, లేకపోతే మన ధ్యానం, మన ఆరోగ్య సమస్యలు అంటూ బీపీ లేదు, షుగర్ లేదు, జ్వరాలు ఎప్పుడో ఒకసారి వస్తే ఫీవర్ తప్ప ఏముండదు, అది కూడా తక్కువ. ఆ కాస్త ఏమన్నా కొంచెం నొప్పిలాగా ఒక 80 డేస్ లాగా ఏమైనా వచ్చిందంటే ఏం లేదు, కూర్చుంటాయి అంతే. నాకు ఫుల్ టైం ఫ్రీ కదమ్మా. ఎప్పుడంటే ఒక అరగంట కూర్చున్నానంటే 100 టాబ్లెట్లు వేసుకున్నంత ఇది నాకు. టాబ్లెట్లు వాడాను. అంటే ఈ టాబ్లెట్ వాడొద్దు ఇంకా అనేది మీరు ఎట్లా, అంటే ఎలా అనిపించి నిర్ణయం తీసుకున్నారు? మన 18 ఆదర్శ సూత్రాల్లో సార్ వన్ ఆఫ్ ద సూత్ర. సార్ చెప్పిందని కాదు, ఎవరు చెప్పిందని కాదు, అది నా అనుభవం. ఎందుకంటే ఒకసారి జ్వరం వచ్చింది, జ్వరం వస్తే ఒక రోజు 2 రోజులు వేసుకున్నాం. తర్వాత ఏమైంది, మళ్ళీ ఒకసారి వచ్చింది అనుకో, చూద్దాం, టాబ్లెట్లు నో మెడిసిన్ అంటారు కదా, ఇంకేసుకున్నంతే వేసుకోకుండా అంతే ఇబ్బంది. టాబ్లెట్స్ నా అనుభవంతో నేను చెప్తాను, వేసుకోకుండా నాకేం కాలే. వేసుకున్నా అన్ని రోజులు ఉంది జ్వరము, టాబ్లెట్లు వేసుకున్నా 2 రోజులు జ్వరం ఉంది. టాబ్లెట్లు వేసుకోకపోయినా 2 డేసే ఉంది జ్వరం మామూలుగా. ఇంకెందుకు అవసరం, పడలేదు. సో ఇంకా అప్పటి నుండి టాబ్లెట్స్ కూడా మానేసి. ఎప్పుడన్నా ఈ ఫ్రాక్చర్ అయింది కాబట్టి ఎప్పుడన్నా పెయిన్ కిల్లర్ ఇట్లా టైంలో వచ్చినప్పుడు ఎప్పుడన్నా ఒకటి వేసుకుంటా, కానీ నాకు ఎక్కువ ధ్యానంలో కూర్చుంటా. ఎన్ని గంటలు చేస్తారు మేడం? గంటలు అంటే ఓసారి 2 గంటలు, 3 గంటలు, గంట, అరగంట, నా బట్టిగా. ప్రత్యేకంగా ఇన్ని గంటలు. నైటు మన పౌర్ణమి ధ్యానం ఎక్కువ చేస్తారు. రాత్రి 12 గంటలు, 9ంటికి అట్లా కూర్చుంటే ఒక్కదానే కూర్చుంటా కదా, 12:30, 1. నిద్ర పట్టకుండా కూడా సార్ చెప్పినట్టు పడుకొని ధ్యానంలోనే ఉంటా. ఆ ధ్యానంలో నిద్రపోతే ధ్యానంలో లేస్తా. ఎప్పుడు ధ్యానం వచ్చేట తప్ప. నేను గిన్నెలు కడిగి పని చేసినా, వంట చేసినా అందరూ అంటారు ఇంట్లో. నాకు ఇంకో మీద ధ్యాస ఉండదమ్మా. ఇక వంట చేస్తున్నాను అనుకో, ఆ కిచెన్లో వరకే ఉంటుంది, కానీ ఇంట్లో అటు ఇటు ధ్యాస ఉండదు, ఒకే పని మీద ఉంటుంది. ఒకప్పుడు నా జీవితంలో ఈ వెతకడం చాలా టైం ఉండేది. ఫోన్ ఎక్కడ పెట్టినా, అద్దాలు ఎక్కడ పెట్టినా, ఇదొక్కటి బాగా చెప్తున్నా. ఇప్పుడు వెతకను, ఒక 5 నిమిషాలు వదిలేస్తే నాకు థాట్ వస్తుంది పలానా దగ్గర పెట్టినట్టు. ఓకే. ఈ టైం అయితే చాలా వచ్చింది. నాకు చాలా ఉన్నాయి అనుభవం, నా వరకు నేను నేర్చుకున్నాయి. ఎవరు చెప్పింది ఇట్లా ఇప్పుడు కనపడలేదంటే అప్పుడు వెతుక్కోవాలని టైం అంతా వేస్ట్ అయ్యేది. ఇప్పుడు అట్లా కాదు. సో ఇంట్యూషన్ చెప్తుంది అవి ఎక్కడున్నాయి. చెప్తుంది. ఇప్పుడు వచ్చినాం అనుకోండి, అరే రూమ్ డోర్ లాక్ చేసినా, గ్యాస్ బంద్ చేసినా అని అనుకుంటా అనుకో, 2 నిమిషాలు కళ్ళు మూసుకున్నట్టే అయిపోయింది, వచ్చేస్తుంది. అప్పుడైతే మళ్ళీ కారు మలిపించి ఇంటికి పోయేవాళ్ళం. కానీ ఎంత మంచి అనుభవాలు చెప్పండి, మీకు చెప్పాలా నేను కానీ. ఎస్ మేడం, అంటే ఎవరి అనుభవాలు వాళ్ళకే. నాకైతే ఇవన్నీ ఇట్లా ఏదైనా పిల్లలకి ఏం తగ్గిందా, అయిపోతే పడే పని ఉండకుండా, నో టెన్షన్, ప్రశాంత స్థితి వచ్చింది. చాలా ప్రశాంతత. నాకు ఇంకేమైనా నాకు శూన్యం, ఇంకా మౌనంలో. ఇంకా నేను ఒకటే, మన గత జన్మ అంటే ఇంకా అది నాకు ఇంకా అదొకటి టాటు. కొన్ని నేను పడ్డప్పుడు ఏమైందమ్మా, ఎందుకు ఇట్లా పడ్డా, ఎందుకు నేను అసలు నాకు తెలివి వచ్చినప్పుడు నేను ఎవరికి ఏం చేయలేదని చెప్పి, ఏ జన్మలో ఏమిటో కాపరులు ఉంటారు కదా, గొర్రెలు కాసే కాపరి మేక పిల్లని కాలుతోని కొట్టిందంట, స్మృతించింది. అప్పుడు చాలా బాధపడ్డా.
దానికి కాలు ఇరిగిందని చెప్పేసి నాకు ఈ జన్మలో ఈ కాలు ఇరిగింది. సో, నిజమో అంటే తెలవదు. మీ అనుభవం చూసుకున్నారనమాట. చూసుకో ఎందుకు ఇప్పుడు నేను ఈ జన్మలో కాలు నొప్పి ఫేస్ చేస్తున్నా అంటే కిందటి జన్మలో గొర్రెకి ఇట్లా కొట్టితే పిల్లకి దాని కాలు ఇరిగింది అన్నట్టు. ఇరిగింది. గొర్రె పిల్లకి హ్మ్. తెలియదు కదా మనకప్పుడు. హ్మ్. దాని అనుభవం నీకు ఇప్పుడు ఈ జన్మలో తీరిపోయిందని. ఆ కర్మ అనేది ఈ జన్మలో ఈ తీరిపోయింది. జన్మలో వచ్చింది. ఏ జన్మలో వచ్చింది. ఆ అనుభవాన్ని చూసుకున్నారు మీరు. చెప్పిన మాకు నల్గొండలో మీరు అన్నారు కదా అనుభవాలు చెప్పని. ఒక మాస్టర్స్ అందరు ఉంటారు కదా, పద్మశాలి ఆమె క్యాన్సర్ వచ్చింది. ఇదొకటి చెప్తున్నా వినండి బాగా. క్యాన్సర్ వస్తే ఆమె ఉన్నది, క్యాన్సర్ వచ్చింది కానీ మెడిసిన్ వాడాలి. క్యాన్సర్ తగ్గుతుందో లేదో మెడిటేషన్ చేస్తూనే ఉండే. పూర్తిగా ఆ లోపల మెడిసిన్ వాడాలి ఆమె కూడా. డాక్టర్ దగ్గరికి పోలే, మెడిసిన్ వాడాలి. పూర్తిగా మొత్తం దగ్గరికి అయినాక వారం ఇంకా వారం రోజులకు 5 రోజులకు చనిపోతానంగా అది బయటికి పడిపోయింది. 5 రోజులు ఉంది. హాస్పిటల్ తీసుకొచ్చిండు. తీసుకొస్తే మొత్తం ఈమెకు లోపల అంతా కథమైంది. తీసుకొచ్చినాక మేమందరం పోయినాం, మాస్టర్లం పోయినాం, ధ్యానం చేసిన 5 రోజులకు పోయిందమ్మా. దాని అనుభవం ఏంటి? క్యాన్సర్ కానీ గుండె జబ్బు కానీ ఏది కానీ మనిషిని కృషించదు. లోపల ఉన్నా కూడా బయటికి బాధ పెట్టకుండా. ఇప్పుడు క్యాన్సర్లు వస్తే ఫిజియోథెరపీ ఏమో ఉంటాయి కదా, కీమోథెరపీ అన్నీ చేస్తారు. అవన్నీ పోయినాయి. ఆమె క్యాన్సర్ని జయించిపోయినట్టే లెక్కకి. మనసు బాధపడలేదు. బుద్ధ పౌర్ణమి రోజు పోయింది అమ్మ. మరి బుద్ధ పౌర్ణమి బుద్ధుల్లో లీనమైపోయింది. ఆమె మిమ్మల్ని హాస్పిటల్ చుట్టూ తిప్పలేదు. అందరు అట్లా చూస్తున్నారు. నేను చెప్తుంటే చనిపోయిన దగ్గర వాళ్ళు ఏడుస్తుంటే, ఏడవకండి, ఆమె పుణ్యంగా పోయింది, కాకపోతే బాధ పెట్టకుండా పోయింది. తగ్గుతున్నాయి. మనిషి అన్నప్పుడు జ్వరాలు వస్తాయి, అన్నీ వస్తాయి, కానీ శరీరానికే కానీ మనసుకు కాదమ్మా. ఏమంటారు? నాకు మనసుకు రాదు. బాధ కూడా నా దగ్గరికి దారి చేయదు. నువ్వు రాయివా అన్నా సరే, ఏది అయినా పర్వాలేదు. మా దగ్గర నన్ను చనిపోయిన జ్వరం వచ్చినా ఫస్ట్ ఉండేది నేను. ఇప్పుడు అట్లా కాదు, స్పందించదు శరీరం ఎందుకో మరి. ఒకటి నన్ను ఎంతోమంది మా చుట్టాలు కానీ మా వాళ్ళు అన్నారు, ఎందుకు ఈ సంపాదన, ఎందుకు ఆశ అంటారు, నువ్వు పారేస్తావా అని అడిగినప్పుడు నాకు దానికి ఆన్సర్ రాలేదు. ఏమో మరి ఇప్పుడు నీ హ్యాండ్ బ్యాగ్ ఉంది, ఏ రాదే అందులో ఎన్ని డబ్బులు ఏ రాదా అన్నారు. నేను దానికి ఆన్సర్ చెప్పలే. 5 years బ్యాక్, 7 years బ్యాక్. నాకు ఇంకా రాలేదు. ఒకసారి ధ్యానంలో తెలిసింది, ఉన్నది పోగొట్టొద్దు, లేదానికి ఆశించొద్దు. ఏమంటారు? మనది ఉన్నది పారేసుకోము, లేని దానికి మనకు శక్తి లేని ఆశించొద్దు. కానీ చేతి నుంచి అయితే పారేయం కదా. అది అవును, ఎక్కడైనా ఉపయోగానికి ఇస్తాం కానీ అవి వేరు కానీ నువ్వు మొత్తం ఇది తీసేయి అంటే తీసేయలేము కదా. మనకు వచ్చే దాని గురించి ఎక్కువ ఆలోచించలేమో, ఉన్నది పోగొట్టుకో. అది నాకు ధ్యానంలోనే థాట్ వచ్చింది. కొన్ని అనుభవాలు. ఇప్పుడు ఏం లేవమ్మా అనుభవాలు. ఇప్పుడు 2-3 years 4 years నుంచి శూన్యం ఇంకా నా మైండ్. సో ప్రశాంతంగా ఉంటున్నారు, టాబ్లెట్స్ వాడట్లేదు, ధ్యానం చేసుకుంటున్నారు, ప్రశాంతంగా ఉంటున్నారు, బంధాలలో నుండి అటాచ్మెంట్ డిటాచ్మెంట్కి వచ్చేసారు. నా బాధ్యతలు నేను చేశాను, ఇంకా నా ధ్యానం నేను చేసుకుంటా అనుకుంటున్నారు. చక్కగా శాకాహార ర్యాలీలు ఇలా ఏమైనా ప్రోగ్రామ్స్ అయినా మీ వంతుగా మీరు సహాయ సహకారాలు ఏదో ఒక రూపైన అందిస్తూ ఉన్నారు. సో పత్రి సార్తో కూడా చక్కటి అనుభవాలు ఉన్నాయి. శక్తి స్థల గురించి కూడా చాలా అద్భుతంగా చెప్పారు. సో మరి మన బెంగళూరు పిరమిడ్ గురించి మీ మాటల్లో. స్టార్టింగ్ నాకు అక్కడ పడ్డదే అక్కడ నుంచి అనుకోండి. వెళ్ళినాము, 2 days ఉన్నాం. ఆ పెద్ద పిరమిడ్లో పడుకున్నాం, 2 days ఉన్నాం, తిన్నాం, ఫుడ్ బాగుంది, ధ్యానం సార్ చెప్తుంది కదా వింటున్నాం, బాగుంది. వాళ్ళ లైఫ్ ఎంజాయ్ చేసినట్టు 2 రోజులు వచ్చినాం బెంగళూరుకు. మళ్ళీ ఏమొస్తుంది అన్నట్టు తెల్లారి వెళ్తామన్నప్పుడు చిన్న మహేశ్వరి పిరమిడ్ ఉంది, అక్కడికి వెళ్ళి కూర్చున్నాము. నేను అన్ని రోజులు 2 రోజులు కూర్చున్నాం అక్కడ పిరమిడ్లో చేసినాం. కానీ ఏవో ఆలోచనలు, పిచ్చి ఆలోచనలు, కుదురుతలేదు మనసు అనేది. ఎట్లా చేస్తారో అనుకున్నా. కానీ అందులో వితిన్ 2 minutesలోనే నాకు ఒక యోగులు ఎంతోమంది, ఇది అద్భుతం అంటే మహాద్భుతం, ప్రశాంతత. అది అప్పటి నుంచి ఇంకా మళ్ళీ 2-3 సార్లు వెళ్ళి వచ్చినాం. అటు తిరిగినాం, అటు కర్తాలకు వెళ్తుంటాము, శివరాత్రికి అటు ఇటు ధ్యానం, మహాద్భుతం. మీరు ఏం బుక్స్ చదివారు? నేను మరణం లేని మీరు ఒకటి చదివిన, బుద్ధుడి బుక్స్, దీని ఏంటి భగవద్గీత సార్ది చదివిన, తులసి దళం చదివిన, ఇంకా
యోగి మహాయోగి బుక్ చదివిన చాలా ఉన్నాయి పుస్తకాలు, చిన్నవి పెద్దవి అనుకుండా. మేడం ఇప్పుడు ఈ బుక్స్ చదువుతున్నప్పుడు మనకి పత్రి సార్ అన్ని సొసైటీలకు సంబంధించిన బుక్స్ మన దగ్గర అవైలబుల్ చేస్తారు. అంటే ఇప్పుడు మీరు కొన్ని బుక్స్ నేమ్స్ చెప్పారు కదా! దాంట్లో మీకు బాగా నచ్చి మిమ్మల్ని ప్రభావితం చేసింది ఏదైనా ఉందా? మహాయోగిలో కూడా ఒక్కొక్క బుక్ నేను ఒక్కసారి చదివితే నాకు అర్థం కాకపోయేదమ్మా. ఒక్క బుక్ని 2-3 సార్లు చదివేది. చదివి ఒక్కొక్క పేజీ 16 పేజీ 18 పేజీ అని చదువుకుంటూ అట్నే ధ్యానంలోకి వెళ్ళిపోయేదాన్ని. అన్నీ ఏ బుక్ చదివినా కూడా మన యోగి చేసిన ఆ కర్మలు మనం కూడా అందులోకి వెళ్ళిపోతే బాగుండు, ఇలా ఉన్నాయా ఇంత ఇది అని ప్రతి ఒక్కటి అనుభవం అని చెప్పలేకుంటున్నది. తులసి దళం మన జీవిత దళం లాగానే ఉంటుంది. మహాయోగి మరణం లేని బుక్ అయితే ఎన్నిసార్లు చదివినో అది చదువుతా 10 పేజీలు చిప్పుతా ధ్యానంలోకి వెళ్ళిపోతా, మళ్ళీ 10 పేజీలు చదువుతా ధ్యానంలోకి వెళ్ళిపోతా. ఇలా ఉంటుందా అని పేజీలు. మరి చాలామంది మాకు ధ్యానం ఎందుకు అంటూ ఉంటారు కదమ్మా. అసలు మాకు టైం ఉండదు, ఈ ధ్యానానికి మేము ఎక్కడ టైం కేటాయిస్తాము అనే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? టైం ఉండదంటే ఇప్పుడు మీరు బయటికి వెళ్తున్నారు, కాసేపు కూర్చొని ముచ్చట పెడుతున్నారు కదా, టైం తింటారు, ఒక టైం ఉండదంటే హాఫ్ అన్ అవర్ సెట్ చేయండి, 15 నిమిషాలు కూర్చోండి. ఇప్పుడు మీరు కూర్చొని మా ఇంటికి వస్తారనుకోండి, పిరిమిళ్ళు చాలా కూర్చోబెడతా, వాళ్ళంతా మీద కూర్చుంటారు. వచ్చిన మీ ఇంట్లో సెంటర్ ఉంది? సెంటర్ ఏం లేదు కానీ మామూలుగా ఒక రూమ్లా ఉంటుంది. ఓకే. కూర్చోండి చెప్తా, ఇట్లా చేస్తే ధ్యానం మంచిగా. విన్న వాళ్ళు వింటారు, వినని వాళ్ళని ఒక 2 సార్లు చెప్పి చిన్న చిన్న బుక్స్ ఎక్కువ కొనుక్కొస్తే కట్టాలి కానీ ఇస్తాను. బుక్కులు పిరిమిళ్ళు కూడా ఇవి ఉంటాయి కదా చిన్నవి పెట్టుకుని. మా తోటికోడలు వాళ్ళు చాలామంది కనెక్ట్ అయ్యిండ్రు. వాళ్ళ వరకనే చేసుకోండి మీరు. చిన్న పుస్తకాలు చదవండి, వీటి గురించి ఉంటుంది బోధన. బుద్ధుడి బుక్ కానీ మళ్ళీ నేను యోగి ఒక కథ, ఇంకా చాలా ఉన్నాయి బుక్స్. తులసి దళం, భగవద్గీత. ఓకే. చివరిగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మేడం? ధ్యానము అంటే ఇప్పుడు మనము గుడికి వెళ్తామమ్మా, గుడికి వెళ్తాం, కొబ్బరికాయ తీసుకొని పోతాం, ఉండిలో 10 రూపాయలు వేయాలనిపిస్తుంది, ఒకరు వేయకుండా వచ్చేస్తారు. కొబ్బరికాయ కొట్టలేదనుకో, కాలుకు రాయి తగిలినా ఏదైనా అయ్యో దేవుడికి పెట్టకుండానే తగిలిందని భయం ఒకటి. గుడికి వెళ్ళేది ఎందుకు? మనం భయం, మనకు భయం అనేది పోవాలి. మనం ఏదో చేస్తాం, చేసి గుడికి వెళ్ళి దండం పెడతాం, అందులో నాదే మొదటి వరుస ఉండాలి, నన్నే పూజారి నన్నే లెక్క చేయాలని పోతాం. కానీ మనశ్శాంతికి అయితే కాదు, ఎవరో ఒకరు వెళ్తారు. 90% గుడికి వెళ్ళేది అందుకే. మన పిరిమిడ్ మహాధ్యానానికి వచ్చేటోళ్ళకు అందరూ సమానులే. అక్కడ ఇష్టం ఉంటే ఇవ్వచ్చు, రూపాయి ఖర్చు లేదు. ధ్యానం కొనుక్కొని అది 1000 కోట్లు పెట్టినా రాని మహాధ్యానం అది. దానిలో పోతే మనశ్శాంతి వస్తుంది. గుడికి వెళితే లేని తోటి వస్తాయి కానీ మనశ్శాంతి ఉండదు. కానీ ధ్యానము మంచి మహాశాంతి. అందరూ సమానం, నువ్వు పెద్ద నేను చిన్న, పెద్ద మాస్టర్ కాంచి మన పెద్ద సార్ కానుంచి చిన్న కొత్త నేను వచ్చిన సీనియర్ మాస్టర్ని కాదు అది. ఇప్పుడు వచ్చిన ఒక బాబు 6 మంత్లోనే పెద్ద మాస్టర్ అవుతాడు. నేను సీనియర్ని, నువ్వు జూనియర్ అని ఉండదు. మన దగ్గర ఉన్నది ఇదే. అంతా ఒక మహా కుటుంబం అమ్మ ఇది, ధ్యాన కుటుంబం. మనకు అర్థాలు పోయినా ఎక్కడ పోయినా ఏది పెట్టినా అది. దేని గురించి మనము నెగిటివ్గా ఆలోచించము, నెగిటివ్గా మాట్లాడం. ఇదొక్కటి నాకు మాట మీద ధ్యాస. మాట మీద ధ్యాస, నోటి మీద శ్వాస, నోటి మీద మాట, ఎరకలో ఉండడం మాట. నెగిటివ్ ఉండదంతా పాజిటివ్గా ఉంటుంది. చూడండి ఎంత మంచిగా ఉంటుంది. ఎవరేం కట్టుకున్నారు, ఎవరేం పెట్టుకున్నారు, ఆయన ఎవరు చూస్తావా? మనది మనకే అవా, ఎవరైనా అనుకుంటాం. ఫుడ్ తింటాం, ఎంత అద్భుతమైన ఫుడ్, ఎంతమందికి ఏ పెళ్ళిళ్ళలో చేయగలుగుతాం. ఆ పప్పు కూర, చక్కటి సాత్విక ఆహారం, సారు కొత్తపేటకు వస్తే పోయేది భోజనం లేనట్టు. ఇప్పుడు ఒకప్పుడైతే ఈ భోజనం కోసం మనం భోజనం ఎంత అద్భుతంగా ప్రసాదం తీసుకుందామని అనిపించేది. ఎందుకు? అది తింటే ఎంత ఎనర్జీగా ఉంటుంది ఒంట్లో. ఏమీ ఇంత నూనె వేసి ఇంగు వేసి పెడతాడు. ఆయన పెట్టాల్సింది అందరినీ గుర్తుపెట్టుకునేవాడు. అంత గొప్ప స్వామి అందు పెట్టుకుంటే మనం ఎంత ఒక అణువు, ఒక ఆవగించంత కాదు మన ధ్యానం, మన కథ. ఎంత మందిని గుర్తుపెట్టుకుంటాడమ్మా అక్కడ మేడం ఇట్రా మేడం, అబ్బా నాకైతే మహా అద్భుతం అంతే ఆయనను కొలిసి మొక్కోదు. నేర్చుకున్నది ఒక్కటేనమ్మా, మనసు ప్రశాంతత, అందరు సమానత్వం. మనము ఒకరు లేరు ఒకరు ఉండరు అనకుండా
మన ధ్యాన కుటుంబం ఒకటే కుటుంబం. నేను అనుకుంటా అంతవరకు. నేను నేర్చుకున్నది ఇంకా తక్కువనే, ఇంకా నేర్చుకునేది చాలా ఉంది. ఈ టైం నాకు దేవుడు ఇచ్చిండేమో ఒంటరితనం కూడా నేర్చుకోవడానికే. ఒంటరితనము ఎక్కడ వెళ్ళకుండా నేర్చుకుంటుంటా. ధ్యానమే ధ్యానం ధ్యానం. థ్యాంక్ యూ మేడం. మరి ఎంతో చక్కగా మీ స్పిరిచువల్ జర్నీని ధ్యానంలోకి ఎలా వచ్చారు, ఇప్పుడు ఎలా ఉన్నారు, బిఫోర్ ఎలా ఉన్నారు అని ఎంతో అద్భుతంగా తెలియజేశారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్, మరి చూశారు కదా ఎంతో అద్భుతమైన జర్నీ. ధ్యానానికి ముందు మేడం ఎలా ఉన్నారు, ధ్యానం తర్వాత మేడం ఎలా ఉన్నారు, మరి ఈ క్రమంలో మేడం ఎంత పీస్ ఆఫ్ మైండ్తో ఉన్నారు, ఒక స్థితప్రజ్ఞతతోని దేనికి చెలించకుండా సేవా దృక్పథంతో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మరి ఎంతో అద్భుతంగా నిలిచారు. థ్యాంక్ యూ సో మచ్.